నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందాక వరదరాజుల రెడ్డి తన మార్కు అభివృద్ధిని చూపించేందుకు యత్నాలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న వైనం. ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో జరిగిన ఘటనలో బాధితుడికి అన్ని విధాలా న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ వినతి. ప్రొద్దుటూరు ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా, ఎస్సీబీ దాడుల నేపథ్యంలో ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందాక వరదరాజు రెడ్డి తన మార్కు అభివృద్ధిని చూపించడానికి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొంది తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి నుంచి వరదరాజు రెడ్డి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తిరుగుతూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదంటూ అధికారులకు చీవాట్లు పెడుతూ వస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలతో సతమతమవుతూ అధికారులను ఆశ్రయిస్తుంటారని, అలాంటి వారిని పదే పదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోరాదని సూచించారు. ఈ నేపథ్యంలోనే పట్టణంలోని పారిశుద్ధ్య పరిస్థితులపై మున్సిపల్ కార్యాలయంలో శానిటేషన్ అధికారులతో వరదరాజు రెడ్డి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రొద్దుటూరులో పారిశుద్ధ్యం చాలా దారుణంగా ఉందంటూ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత వర్షాకాల నేపథ్యంలో అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రజల పన్నుతో జీతాలు తీసుకుంటున్నామన్న విషయం అధికారులు మర్చిపోవద్దంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా పనితనం మార్చుకోకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి హెచ్చరించారు. ఒకసారి మున్సిపల్ మీటింగ్లోనూ, అంతకుముందు ఒకసారి ఇక్కడ మున్సిపల్ అధికారులందరినీ సమావేశపరిచి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని చెప్పినాం. పారిశుద్ధ్యం మెరుగుపరిచే దాంట్లో భాగంగా మళ్ళీ ఒక నెల అయింది కాబట్టి ఎంతవరకు మెరుగుపడింది, ఇంకా మెరుగుపడే పరిస్థితి ఉందా లేదా, మరి మెరుగైందా లేదా అనే దాని గురించి మాట్లాడేదానికోసం మళ్ళా పారిశుద్ధ్యానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించారు. గతంలో మున్సిపల్ ఆఫీసులో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు కొంతమంది అంతా కూడా ఒక 20-30 మంది ఇక్కడనే ఆఫీసుల చుట్టూ ఉండి వాళ్ళు ఏ పని కోసమైతే పనిలోకి తీసుకున్నారో ఆ పని చేయకుండా ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళందరినీ కమిషనర్ గారికి చెప్పి అందరినీ గతంలో వాళ్ళ ఏ పర్పస్ కోసం వాళ్ళను తీసుకున్నామో ఆ పర్పస్లోకి ఆ పనిలోకి పోయి చేయమని చెప్పడం జరిగింది. అందరూ శానిటరీ ఇన్స్పెక్టర్స్తో మాట్లాడి పలానా వాళ్ళు వచ్చినారా డివిజన్ వైజ్గా మీరు కనుక్కుంటానండి ఆ మాదిరిగా పోయి చేయమని చెప్పినాము. ఇప్పుడు ఈ ఫాగింగ్ అనేది మొదలు పెట్టమన్నాం. గతంలో కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసేవాళ్ళు. మనం కాలువల్లో మన ఈపుకు పంపు తగిలించుకొని కాలువలమ్మడి మందులు కొట్టేవాళ్ళు. స్ప్రే, ఆ స్ప్రే ఇవన్నీ ఈ మధ్యకాలంలో తగ్గిపోయినాయి కాబట్టి మెరుగుపరచమని చెప్పినాము. గతంలో కొంత మెరుగైంది అనే భావన మాకు కూడా కలుగుతుంది. ఇంకా కూడా మెరుగుపరచాల్సిన అవసరం అవుతుంది అని చెప్పినాం. ఈ కాలువల పూడికత గురించి కూడా మాట్లాడాము. ఇప్పుడు ఖాదర్ హుస్సేన్ మసీద్ వీధిలో చాలా రోజుల నుంచి మట్టి తీయలేదని చెప్తే అవసరమైతే గ్యాంగ్ కూలీలను పెట్టి కానీ లేదా డివిజన్ నుంచి నలుగురిని తీసుకొని ఇక్కడ మన 1 టౌన్ కాడ నుంచి మన మేదరి వీధి వరకు చేయమని కూడా చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంది, పాములు కూడా కనపడుతున్నాయని చెప్తున్నారు. కాబట్టి డివిజన్ నుంచి నలుగురిని తీసుకొని ఒక వారం 10 రోజుల లోపల దాన్ని క్లీన్ చేయమని చెప్తున్నాం. ఇప్పుడు అన్ని మున్సిపాలిటీకి సంబంధించిన అన్ని యంత్రాలు కూడా పనిచేస్తున్నాయా లేదంటే అన్నీ పనిచేస్తున్నాయి. 15 ఆటోలు మాత్రమే రిపేర్లు ఉన్నాయి. అది వాడు కాంట్రాక్ట్ బేసిస్ కింద మనకు సప్లై చేసినాడు కాబట్టి కాంట్రాక్టర్కు మళ్ళీ పంపించడం జరిగింది. త్వరలోనే కమిషనర్ గారు మాట్లాడి మళ్ళీ వచ్చేటట్టు చూడమని చెప్తున్నాం. పారిశుద్ధ్యాన్ని మొత్తం మీద ఈ జరిగే కాలంలో బాగా దోమలు ఉంటాయి. దోమల వలన ఈ కలిసిన దానివల్ల ఆసుపత్రులన్నీ ఫుల్ అవుతుంటాయి. గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ ప్రైవేట్ ఆసుపత్రులు కానీ ఇబ్బంది పడుతుంటారు. దానివల్ల మలేరియా వచ్చేదానికి అవకాశం ఉంది. ప్రాణాపాయ పరిస్థితులు కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి ముఖ్యంగా అని చెప్పడం కూడా జరిగింది. ఈ వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చేటన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళు ఏ షాపులో పోయి కొనుక్కుంటే ఆ షాపులో నుంచి కొనుగోలు చేసేయమని చెప్తున్నాం. ఇది కాంట్రాక్ట్ సిస్టమ్ లేకుండా 1-2 చోట్ల వాళ్ళందరూ పోయి గుర్తించి ఫలానా బట్ట తీసుకుంటాం,
పలానా చెప్పులు తీసుకుంటాం లేదా మన కొబ్బరి నూనె తీసుకుంటామంటే డైరెక్ట్గా వాళ్ళని కొనుక్కునేదానికి అవకాశం కల్పించమని కూడా చెప్పడం జరిగింది. దానికి ఏదైనా సాంకేతిక ఇబ్బందులు వస్తే నేను అయ్యర్ అథారిటీతో నేను మాట్లాడతాను. అంటే పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచమని లైట్లు కొన్ని ప్రాంతాలలో సరిగా వెలగడం లేదు. గతంలో కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉండేవాళ్ళు కాంట్రాక్ట్ వాళ్ళకి అయిపోయింది అనిపోయినారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఒక ఆయమ్మకు చెప్పి రోజు ఒక 5-6 వీధులు తిరిగి రెగ్యులర్గా దానిని లైట్లు కూడా వేయమని చెప్తాము. లైట్లు తక్కువ వస్తే మన కమిషనర్ గారు చెప్పినారు, అవసరమంటే కొనమని కూడా చెప్తాను. ప్రొద్దుటూరులో జరిగిన వృద్ధురాలి హత్య కేసును ఒక్క రోజులోనే ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు హత్య కేసు, నిందితుడి అరెస్టు వివరాలను వెల్లడించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని నేతాజీ నగర్ 3వ లేన్లో నివాసం ఉంటున్న గనుమీది బాలనాగమ్మ అనే వృద్ధురాలిపై ఆమె వియ్యంకుడు సీకేదిన్న మండలం ఊటుకూరు గ్రామానికి చెందిన జయచంద్రుడు పెట్రోల్ పోసి అంటించగా ఆమె అక్కడికక్కడే కాలిన గాయాలతో మృతి చెందింది. జయచంద్రుడు కుమార్తెను మృతురాలి బాలనాగమ్మ కుమారుడు సురేష్ తన ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారని, ఆ వివాహానికి బాలనాగమ్మ దగ్గరుండి చేయించిన కారణంగా కక్షగట్టి హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు జయచంద్రుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. ప్రొద్దుటూరు టౌన్లో నేతాజీ నగర్ 3వ లైన్లోన స్త్రీ బర్నింగ్తో చనిపోయిందని సమాచారం వచ్చింది. నిన్న ఈవినింగ్ 4 o'clock అట్లప్పుడు ఇమ్మీడియట్గా టౌన్ సిఐ శ్రీకాంత్ గారు, మంజునాథ్ ఎస్ఐ గారు సిబ్బందితో వెళ్ళి అక్కడ ఇమ్మీడియట్గా నేర స్థలాన్ని పరిశీలించినారు. నేతాజీ స్ట్రీట్స్లోని 3వ లైన్లో లాస్ట్లో చివరిలో బాలనాగమ్మ అనే ఒక మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారని తెలిసింది. ఆ ఇంట్లో పోయి చూస్తే ఆ బర్నింగ్ మధ్య హాల్లోన బర్నింగ్ అయి బాత్రూంలో తీసుకుపోయి పడేసినట్లు ఒక డెడ్ బాడీ పడి ఉంది, పూర్తిగా కాలిపోయింది. ఈమెకి సురేష్ అనే ఒక సర్వేయర్, మండల్ సర్వేయర్ ఒక అబ్బాయి ఉన్నాడు, 32 years, లాస్ట్ సన్. అతను 2 years బ్యాక్ నుంచి కూడా కడప జిల్లా ఊటుకూరు, కడప టౌన్ దగ్గర ఊటుకూరు సీకేదిన్న మండలంలోన ఉషా నాగమని అనే అమ్మాయి ఎక్స్ సర్వీస్మెన్ డాటర్, జయచంద్రుడు అని ఎక్స్ సర్వీస్మెన్. అతను కూతురు పెళ్లి సంబంధం వెళ్ళడం జరిగింది. పెళ్లి సంబంధాన్ని కూడా చూసుకున్నారు. కాకపోతే వాళ్ళు ఏదో వీళ్ళ అబ్బాయి వాళ్ళు ఇష్టపడినారు కానీ అమ్మాయి వాళ్ళ నాయన మాత్రం ఇష్టపడలేదు. అబ్బాయి చిన్న ఉద్యోగం సర్వేయరు, మేము ఇవ్వమని అన్నాడు. కాకపోతే చదువుకున్న అమ్మాయిలు కూడా కాబట్టి వీళ్ళిద్దరు కూడా అబ్బాయి అమ్మాయి అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడుకొని మన ఇద్దరికి ఇష్టమైనప్పుడు మీకు ఎందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు ఫ్రెండ్షిప్గా మారి, అది ప్రేమగా మారి వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సో ఈ విషయం తెలుసుకొని 2-3 సార్లు ఈ జయచంద్రుడు ఎక్స్ సర్వీస్మెన్ అమ్మాయిని దండించడము, అబ్బాయిని మందలించడం కూడా జరిగింది. అమ్మాయి తిరుపతిలో చదువుతూ ఉంది, ఉన్నత చదువుల కోసం వెళ్ళింది. అక్కడ ఉండి అబ్బాయి కూడా ఇద్దరు కంటిన్యూ చేశారు వాళ్ళ ప్రేమ వివాహం, ప్రేమని. ఒక ఫైన్ డే వాళ్ళ ఇంట్లో వాళ్ళు వీళ్ళింట్లో వాళ్ళకి ఎందుకని ఉద్దేశంతో వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ పెళ్లి చేసుకున్నాక ఆ విషయం తెలిసినప్పటి నుంచి కూడా ఆయన చాలా ఫ్రస్ట్రేషన్కి ప్రెస్టేజ్ ఫీల్ అయ్యి జయచంద్రుడు కసి పెంచుకోవడం జరిగింది సురేష్ మీద, వాళ్ళ కుటుంబం మీద. పెంచుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఘర్షణ కూడా పడినారు 2-3 సార్లు. సో ఫైన్ డే నిన్న అతని ఉద్దేశం ఏమైందేమో, వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి కూడా తిరుపతి నుంచి వచ్చేసి ఇక్కడే ఉండిపోయింది వీళ్ళింట్లోనే. మొన్న రాత్రి వాళ్ళు హైదరాబాద్కి జాబ్ సర్చింగ్ ఏదో అఫీషియల్ పని మీద వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ విషయం తెలుసుకొని జయచంద్రుడు భర్త లేని సమయంలో, ఇంట్లో వాళ్ళు లేని సమయంలో, తన కొడుకు కోడలు ఇద్దరు కూడా లేని సమయాన్ని పసిగట్టించి ఈ జయచంద్రుడు ఊటుకూరు నుంచి పెట్రోల్ బాటిల్స్ తీసుకొని వచ్చి ఒక 2-wheelerలో తీసుకొని వచ్చాడు. ఆమె ఉన్న మధ్య హాల్లోన ఉన్నప్పుడు పెట్రోల్ పోసి నువ్వు చావు ముండా ఇంకా అని చెప్పేసి అంటించడం జరిగిందని తెలిసింది. ఆమె ఈ వేడి తట్టుకోలేక నీళ్ళు వేసుకుందామని బాత్రూంలోకి పోయి పడిపోయింది. జస్ట్ ఒక 10-12 minutesలో మళ్ళీ బయటకు రావడం కూడా చూశారు. అతను వెళ్ళిపోయేటప్పుడు కొన్ని కేకలు వినిపడినాయి. దాన్ని ఇంటి పక్కల వాళ్ళు, పై ఇంటి వాళ్ళు కూడా విన్నారు. సో ఎవరో అరుస్తున్నారు లేని వచ్చారు. ఈ లోపల ఆయన వెళ్ళిపోవడం కూడా చూశారు. హెల్మెట్ సేమ్ వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో అలా హెల్మెట్ పెట్టుకొని ఎవరికి ఫేస్ కనపడకుండా వెళ్ళిపోయాడు. ఆ సీసీ ఫుటేజ్ అన్నీ కూడా మా వాళ్ళు చూసుకొని తర్వాత వాళ్ళ యొక్క చరిత్ర పూర్వపరాలన్నీ కూడా వాళ్ళ కూతుర్ల ద్వారా, బంధువుల ద్వారా, కొడుకు ద్వారా తెలుసుకోవడం జరిగింది.
సో జయచంద్రుడు ఇష్టం లేని తన కూతురు పెళ్లి చేసుకునేదానికి కారణం ఈమె దగ్గరుండి చేయించిందనే ఉద్దేశంతో ఆమెని అంతమొందించాలని ఉద్దేశంతోన ఇన్నటి రోజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తర్వాత సీసీ ఫుటేజెస్ మా యొక్క సైంటిఫిక్గా టవర్ లొకేషన్ ద్వారా తెలుసుకొని అతన్ని మా ఎస్ఐ వెళ్ళి పట్టుకురావడం జరిగింది. తీసుకొని వస్తే కన్ఫెషన్ చేశాడు, ఒప్పుకున్నాడు. సో అతనికి సంబంధించిన వెహికల్, ఆ పెట్రోల్ బాటిల్, హెల్మెట్ ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సైంటిఫిక్గా మా క్లూస్ టీమ్స్ కూడా అక్కడ ఈ పెట్రోలే వాడా వేరే పెట్రోల్ వాడారా అనేది సైంటిఫిక్గా కూడా మా వాళ్ళు దాన్ని తీశారు. ఫింగర్ ప్రింట్స్ కూడా ఇంట్లో ఏమైనా ముద్దాయిలు దొరుకుతున్నాయేమో అవి కూడా చూసాము. అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు శ్రీకాంత్ సిఏ గారు. ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేస్తున్నాము. అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపూరూరులో జరిగిన ఘటనలో బాధితుడికి అన్ని విధాల న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ కోరారు. కడప నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుడిసె దేవానంద్ మాట్లాడారు. నేటి పరిస్థితుల్లో కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని పెత్తనం చెలాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శుక్రవారం సంఘటన జరిగితే అదే రోజు తాము నేషనల్ ఎస్సీ కమిషన్, కలెక్టర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర పార్టీ నాయకులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. కదిరి ప్రభాకర్ అనే దళితుడు సేద తీరేందుకు అరుగుపై కూర్చుంటే కాగుతున్న నూనె తీసుకొచ్చి వేయడం దారుణమన్నారు. ఇప్పటికే చాలా చోట్ల 2 గ్లాసుల పద్ధతి ఆలయాల ప్రవేశాన్ని అడ్డుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ విషయాన్ని జాతీయ, రాష్ట్ర స్థాయిలో తీవ్రంగా పరిగణించి బాధితుడికి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని జిల్లా ఎస్పీతో పాటు రాష్ట్ర హోంమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లడం ద్వారా డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గతంలో వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయంపై అనేక పోరాటాలు చేయడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పారు. దళితులపై దాడు జరిగిన తరుణంలో అధికారులు గత ప్రభుత్వ హయాంలో అనుసరించే విధానాలను విడనాడి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ఎస్సీ యువ మోర్చా రాజంపేట జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు బాలకృష్ణ యాదవ్, కర్నాటి ఎల్లారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పణతల సురేష్ తదితరులు పాల్గొంటున్నారు. మొన్న శుక్రవారం రాత్రి ఒంటిమిట్ట మండలం పెన్నపేరేరులో ఒక సంఘటన జరగడం జరిగింది. ఒక దళితుడిపై అగ్రకులాలు చెందిన వారి వ్యక్తులు వారు కుల వివక్షత చూపిస్తూ వారిపై ఎంతో అమానుషంగా ఒక నీచమైన ఒక దాడి జరగడం జరిగింది. అది మా దృష్టికి వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని ఆ ఒక అంశంపై పోరాటం చేసి సంబంధిత అధికారులను కూడా వాళ్ళని నిలదీసి ఆ యొక్క వ్యక్తికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సమావేశాన్ని మా రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు దేవానంద్ గారు వారు వివరాలు తెలియజేస్తారు. మీడియా మిత్రులకి ధన్యవాదాలండి. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఒంటిమిట్ట మండలంలో జరిగిన ఒక దళితుని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈరోజు హాస్పిటల్లో చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఈ కాలంలో కూడా కేవలం కులాన్ని అడ్డపెట్టుకొని ఈ విధంగా ఆధిపత్యం చెలాయించేది ఇంకా ఈ ప్రాంతంలో ఇంకా కొనసాగుతుందంటే ఇది చాలా దుర్మార్గం. శుక్రవారం జరిగితే శుక్రవారం సాయంత్రమే దాన్ని పెద్ద ఎత్తున ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడం, పార్టీ దృష్టికి తీసుకురావడం మన సాయి లోకేష్ అన్న గారు, మా జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా బాలకృష్ణ యాదవ్ గారు, మా సురేష్ గారు, మేము వీళ్ళంతా నేషనల్ ఎస్సీ కమిషన్కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్కి, మా మేడం పురంధేశ్వరి గారికి, మరి అదేవిధంగా ఉన్నత అధికారులందరికీ తీసుకొచ్చి నిన్న మొన్న రోజు ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో ఆ కదిరి ప్రభాకర్ అనే ఒక దళితుణ్ణి, మాల కులస్తుణ్ణి అరుగు మీద కూర్చున్నాడనే నేపథ్యంలో వేడి వేడి కాలే నూనె తీసుకొచ్చి చల్లడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ మేము చాలా అనేక ప్రాంతాలు చూస్తున్నాం. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి ఉంది, అక్కడెక్కడ గుళ్ళోకి రానికుండా సంఘటనలు జరుగుతున్నాయి. మరి ఇది మామూలుగా రంగ సమాజంలో మార్పు వస్తుంది కదా అని చెప్పి మేము భావిస్తున్నామే. కానీ ఈ విధంగా మనసులో పెట్టుకొని ఒకేసారి మనుషుల్ని ఈ విధంగా వేధిస్తారనేది ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. అందుకనే దీని మీద జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ మేము సీరియస్గా తీసుకున్నాం. సాయి లోకేష్ అన్న గారు కూడా ఇప్పుడు మేము ఇందాక నిన్నటి నుంచి ఆ ముద్దాయిని దాదాపు 72 గంటలు జరుగుతుంది అరెస్ట్ చేసేదానికి పోలీసులు వెనక ముందు అవుతున్నారు. అతను ఏదో ఒక పార్టీకి మద్దతుదారుడుగా
ముద్దరేసి అంటే సంఘటన ఎంత సీరియస్ సంఘటన అనేది మనం గమనించాల. ఈరోజు ఆ వెంకటరెడ్డి అనే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఏ పార్టీకైనా కావచ్చు, కానీ అందరూ ఆ కులం పట్టుకొని అంత దుర్మార్గం ప్రవర్తించారు. ఒకరిద్దరు ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఆ యొక్క కుల పిచ్చి వల్ల అందరి మీద కూడా ముద్రపడే వాతావరణం ఈరోజు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము హోంమంత్రికి, అదేవిధంగా ఎస్పీ గారికి, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారికి, నేషనల్ ఎస్సీ కమిషన్కి దీన్ని సీరియస్గా తీసుకున్నాం. అతన్ని అరెస్ట్ చేసేంత వరకు వదిలిపెట్టకూడదని చెప్పి నిన్న మొన్నటి నుంచి కొద్దిగా సీరియస్గా మేము ఫీడ్బ్యాక్ అంతా ఉన్నతాధికారులు తీసుకురావడం. ఈరోజు ఆ సుధాకర్ డిఎస్పీ గారు ప్రత్యేకంగా రాత్రి అరెస్ట్ చేసి ఇప్పుడు ఇంకొక గంటలో ప్రొడ్యూస్ చేస్తున్నారని చెప్పి మాకు తెలిసింది. మరి వాళ్ళు కూడా పోలీసులు వాళ్ళ డిఎస్పీ సుధాకర్ గారు కూడా నాతో మాట్లాడడం, మా సాయి లొకేషన్తో కానీ మాట్లాడడం, ఇంకొక గంటలో మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం సార్, ఎఫ్ఐఆర్ కార్డు ఇదే చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో దళితుల మీద ఏ విధంగా ఊచకోత కోసారో మేము గత ఎస్సీ మోర్చా ఎక్కడా లేని విధంగా, మేము ఏ పార్టీ చేయని విధంగా అనేక ఉద్యమాలు చేశాం. ఈరోజు గతంలో దాదాపు ఈ యొక్క వైసీపీ పాలనలో దళితులకు రక్షణ లేని విధానాన్ని మేము అడుగడుగున ప్రతి గడపకు తీసుకెళ్ళాం. అదేవిధంగా బస్సు యాత్రలు పెట్టాం, బైక్ ర్యాలీలు చేశాం, గడప గడపకి కరపత్రాల ద్వారా దళితుల మీద జరుగుతున్న సంఘటనలు. ఆ రోజు ఎవరైతే డాక్టర్ సుధాకర్ కావచ్చు, సుబ్రహ్మణ్యం కావచ్చు, కమలాకర్ కావచ్చు, ఇక్కడున్న పశువర్ధన శాఖ అచ్చెన్న గారు కావచ్చు, ఇలాంటి కేసులకి ఈరోజు కూడా మోక్షం పొందలేదు. దీనికి ఈరోజు రాజ్యాంగాన్ని నవ్వులు పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఈరోజు సిగ్గుతలవలు తెలుసుకునే పరిస్థితి వచ్చినా కూడా ఇంకా ఆ యొక్క వాసన, ఆ యొక్క బంధం ఉన్న అధికారులు కాలయాపన చేస్తున్నారంటే నిజంగా ఫస్ట్ ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో కమిషన్ వేసి వీళ్ళ మీద విచారణ జరిపించాలని చెప్పి మేము మొన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారి ద్వారా ముఖ్యమంత్రి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ సంఘటనలు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ద్వారా ఈ రాష్ట్రంలో 750 కేసులు ఈ రాష్ట్రంలో దళితుల మీద జరిగాయి, మాదిగా మాల రెల్లల మీద. ఈ ఆస్తులు పీక్కోవడం కానీ, ఆ జగనన్న పేరు మీద ల్యాండ్ పీక్కోవడం కానీ, అదేవిధంగా భయభ్రాంతులు చేసి ఆత్మహత్యలు ప్రేరేపించడం కానీ, అదేవిధంగా ఆర్థిక మూలాలు లేకుండా చేసిన ఈ యొక్క వైఎస్పీ పార్టీ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ రద్దు చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో 26 పథకాలు, ఆ పథకాల మీద కూడా ఆ నిధులు ఎక్కడ మళ్లించారు, కేంద్రం ఇచ్చిన నిధులు ఎక్కడ పోయాయి, ఈరోజు ఆర్థికంగా 20 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయిన దళితులు ఈరోజు వాళ్ళ స్థితిగతి ఇప్పుడు ఏజ్ బార్ అయిపోయింది. ఈ 5 ఏళ్ళ పాలనలో వాళ్ళ ఆర్థిక మూలాలు పెంచుంటే అక్కడ చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో దాదాపు 7-8 లక్షల మంది ఈరోజు ఏదో విధంగా ఉపాధినో లేకుండా పోతే ఆ నిరుద్యోగ సమస్యతో ఏదో విధంగా బయటపడేవాళ్ళు. ఆ యొక్క ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఏజ్ బార్ అయిపోయింది. కొంతమంది ఆ చెడు అలవాటుకి బానిస అయిపోయారు, కొంతమంది నిరుత్సాహంతో ఏమి రాదని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది ఉపాధి లేకుండా అయిపోతే రోడ్డు పడినారు. ఇలాంటి కారణము పూర్తిగా అప్పుడున్న ఈ యొక్క జగన్ ప్రభుత్వం. దీని మీద ఏవైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్తాందో 750 కేసులు ఇలాంటివి పూర్తిగా బాధిత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి హైకోర్టు ఆ రిటైర్డ్ జడ్జితో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఈ యొక్క అధికారులను ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు ఎంపీగా గెలిచిన దళిత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఈ దళితుల మీద జరిగిన సంఘటనల మీద నోరు మెదుపుకోకుండా అప్పటి ఉన్నతమైన అధికారంలో ఉన్న అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు కానీ ఈరోజు అక్కడున్న సజ్జల రామకృష్ణారెడ్డికో, విజయసాయిరెడ్డికో, జగన్మోహన్ రెడ్డికి కాలు ముఖ్య దాంట్లో పోటీ పడ్డారో, ఈరోజు రిజర్వేషన్లు అనుభవించి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి ఈరోజు దళితుల్ని వీధుల పాలు చేసిన ఈ 5 ఏళ్ళు పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మొత్తం ఈ సంఘటన మీద పూర్తిగా జ్యుడిషియల్ విచారణ చేస్తే ఈ యొక్క దళితులకి ఇంకా భవిష్యత్తులో ఇంకొకసారి ఇలాంటి ప్రభుత్వం వచ్చిన ఏ విధంగా చర్యలు ఉంటాయో అనేది తెలుస్తుందని చెప్పి మేము ఎస్సీ మోర్చా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ సంఘటనలు గతంలో ఈ 5 ఏళ్ళు జరిగిన అనేక సంఘటనలు దళితుల మీద రేపులు కావచ్చు, మర్డర్లు కావచ్చు, ల్యాండ్ పీక్కోవడం కావచ్చు, అనేక విషయాల మీద ఈ విషయాల మీద టోటల్గా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించి
ఈరోజు ఏదైతే కదిరి ప్రభాకర్ ఒంటిమిట్టకు చెందిన వ్యక్తి ఉన్నాడో అతనికి కూడా ఈ 10 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తుంది. జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగిస్తూ అక్రమార్కులు అందిన కాడికి దోచుకుంటున్నారు. పెన్నా నది సమీపంలో భారీగా ఇసుక డంపులు ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు నిన్న అర్ధరాత్రి ఎస్సీబీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అధికారుల దాడుల నేపథ్యంలో తప్పించుకునేందుకు పారిపోయే ప్రయత్నంలో ట్రాక్టర్ బోల్తాపడి పెద్దయ్య అలియాస్ ప్రతాప్ అనే యువకుడు మృతి చెందారు. చాగలమరి మండలం గుట్లూరు గ్రామానికి చెందిన పెద్దయ్య అలియాస్ ప్రతాప్ ట్రాక్టర్ డ్రైవర్గా కూలి పని కోసం ప్రొద్దుటూరుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరగడంతో మృతుడి కుటుంబ సభ్యులు బోర్న విలపించారు. ఇది ఇలా ఉండగా ప్రొద్దుటూరు ప్రాంతంలో వైసీపీ టీడీపీలకు చెందిన మద్దతుదారులు సిండికేట్ అయి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఎస్సీబీ అధికారులు కఠిన చర్యలు చేపట్టి అక్రమార్కులకు చెక్ పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. పిల్లలు వచ్చినాడు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. 2 సార్ చెప్పాలి కింద అన్నాడు అంటే అలా పోదామన్నాడు అంతే. ఇంకా నాకేం తెలియదు సార్. ఆ పిల్లడే సార్ నన్ను బతికిచ్చేది. మా ఆయన తాడిపోతాడు, వాడు పని చేసి మమ్మల్ని అందరినీ సాగుతున్నాడు సార్. ఈరోజు ఉదయం కడప టాస్క్ ఫోర్స్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాళ్ళు 2 ట్రాక్టర్లు అక్రమ ఇసుక రవాణా అవుతున్న దాన్ని పొద్దుటూరు ఎస్సీబీ స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక మీదట అక్రమ ఇసుక రవాణాపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకొని తప్పకుండా కేసులు నమోదు చేసి ఇసుక రవాణాను ఆపడానికి కృషి చేస్తాము. దీంట్లో కూడా పబ్లిక్ యొక్క సహకారం అనేది చాలా అవసరం. నేను మహేష్ కుమార్. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు 2 కొలాయిల ఏరియాలో పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ టీం. పెన్నా నది నుంచి రవాణా చేస్తున్నారు. ప్రతి ఒక్కరిపై శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వేంపల్లె అవోపా మహిళా విభాగం అధ్యక్షురాలు పచ్చిపులుసు ప్రవీణ కిషోర్ తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వేంపల్లెలోని ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మహిళా విభాగ ఆధ్వర్యంలో పచ్చిపులుసు ప్రవీణ కిషోర్ స్వగృహంలో అమ్మవారికి గోరింటాకు పూజను నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత లలితాదేవిని అష్టోత్తరాలతో పూజించి గోరింటాకును రోళ్లతో దంచి మహిళలను అలంకరించారు. అనంతరం కోలాటం, వినోద కార్యక్రమాలు నిర్వహించి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అవోపా సంస్థ మహిళా ప్రతినిధులు, ఆర్యవైశ్య మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా గెలుపొందాక వరదరాజులరెడ్డి తన మార్కు అభివృద్ధిని చూపించేందుకు యత్నాలు, సమీక్షలతో అధికారులను పరుగులు పెట్టిస్తున్న వైనం. ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరులో జరిగిన ఘటనలో బాధితుడికి అన్ని విధాలా న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గుడిసె దేవానంద్ వినతి. ప్రొద్దుటూరు ప్రాంతంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా, ఎస్సీబీ దాడుల నేపథ్యంలో ట్రాక్టర్ బోల్తాపడి యువకుడి మృతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.